కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. అభివృద్ధికి ప్రతీకగా ఉండాల్సిన ఈ రహదారి ఇప్పుడు గుంతలతోటి నిండిపోయి నరకపు దారిని తలపిస్తోంది. కరీంనగర్ జిల్లా బావుపేట, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రానైట్ మైనింగ్ క్వారీల నుంచి వస్తున్న ఓవర్లోడు లారీల రాకపోకలతోటి రహదారి పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రహదారి చెరువును తలపిస్తుండగా గుంతలో చిక్కుకుని వాహనాలు నిలిచిపోతున్నాయి. వర్షపు నీటితో పాటుగా డ్రైనేజీ మురికి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఎండ్బి రవాణా శాఖ, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. కరీంనగర్ బావుపేట ప్రధాన రహదారిపై అయితే రోడ్లన్నీ నరకపు దారులను ఇక్కడ మనకు తలపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారి మరి రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలోకి భక్తులు అనేక మంది స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మరి అలాంటి ఒక ప్రధాన రహదారి బావుపేట యొక్క మెయిన్ ప్రధాన రహదారిపై అయితే గుంతలమయంగా రోడ్డుని ఒక నరకపు రహదారులను తలపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనం విజువల్స్ ద్వారా అయితే మనం చూడొచ్చు. ఇక్కడ సుమారుగా చిన్నపాటి వర్షానికే గుంతలమయమైంది. మరి ఒక రోడ్డు చూస్తే చెరువును తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం అక్కడ చూడొచ్చు విజువల్స్ ద్వారా. సుమారుగా వందలాది వాహనాలు ఇక్కడ రోడ్డుపై నిలిచి ఉన్నాయి. సుమారుగా అయితే మొత్తం మీద అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బావుపేటలోని సుమారు ఒక అనేక క్వారీలు ఉంటాయి. ఇక్కడ మైనింగ్ నడుస్తుంటుంది. మరి ఒక లారీలు అధిక లోడుతోనే పోవడంతోనే రోడ్లు ధ్వంసమైనట్టు అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనకు స్థానికులు ఉన్నారు ప్రస్తుతానికైతే. ఈ యొక్క స్థానికులను అడుగుతాం, మరి ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి చెప్పనన్నా. మరి ఒక మెయిన్ ప్రధాన రహదారిపై ఇంత వర్షపు నీరు వచ్చినట్టుంది. మరి గుంతలు ఏర్పడ్డాయి, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానికులకు ఇక్కడ ఇబ్బంది అవుతుందా? స్థానికులు బావుపేట నా పేరు సట్టునవీనన్న. మా ఇల్లు ఇదే అన్న. ఇది వాటర్ వర్షం నీళ్ళు కాదన్న. ఈ ఇరువైపులా డ్రైనేజీ కట్టారు అన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇరువైపులా డ్రైనేజీ కట్టారు, కానీ దీనికి అవుట్లెట్ లేదు కంప్లీట్. ఎప్పుడు చూడు అప్పుడున్న అధికారులు, అప్పుడున్న నాయకులు ఏం చేశారంటే ఏదో తాత్కాలికంగా కచ్చా ట్రైన్లు కొట్టుడు, విడిచిపెట్టుడు, కచ్చా ట్రైన్లు కొట్టుడు. దీనికోసం దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మీడియా, ప్రతి ఒక్క పేపర్, ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే కోసన్న. పక్కపొంటి ల్యాండ్ వాళ్ళ పాపం ఎండాకాలంలో పంపిస్తుండే అయిపోతుండే అన్న. ఇది దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది అన్న. దీని ద్వారా దోమలు, రాత్రి వేలాది మంది కార్లు ధ్వంసం, కాళ్ళు ఇరుగుడు, అన్నీ అంగడంగడి. దీన్ని అసలు ఎందుకు పట్టించుకుంటున్నారో ఇది మాత్రం తెలుస్తలే అన్న. ఒక్క వర్షంకి ఇట్లా పడితే ఈ రహదారి మొత్తం బంద్ అవుతుంది అన్న. ఈ హైవే మొత్తం బంద్ అవ్వడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం అయితే బాగుందన్న. కలెక్టర్ దగ్గరికి పోయినాం, స్వయంగా కలెక్టర్ గారు కూడా వచ్చారు. దీనికి అంతకుముందు 4 సంవత్సరాల కింద 1,50,00,000 రూపాయల శాంక్షన్ అయితే ఈ 1,50,00,000 రిటర్న్ మళ్ళీ ఇచ్చారు. ఈ డ్రైనేజ్ ఇట్లా పోవద్దు అది అని చెప్పి. దీని ఏంటంటే మెయిన్ దీనికి అవుట్లెట్ లేక డ్రైనేజ్ వాటర్, కంప్లీట్ డ్రైనేజ్ వాటర్ అని రోడ్డు మీదకి వచ్చి ఇది ప్రాబ్లం అన్న. డ్రైనేజ్ వాటరే మెయిన్ దీనికి. దీన్ని ఎందుకు పట్టించుకుంటారు ఏందని అనేది ఇది రాజకీయమా ఇంకేదా అర్థమైతే అన్న. దాదాపు ప్రతి సంవత్సరం ఇదే కోసాన్న. ఇక్కడ మాత్రం వేలాది పాపం వెంబడాలి చిన్న భక్తులు, పాపం 2 వీలర్స్ అందరూ చాలా అంటే చాలా ఇబ్బంది అన్న. రోజు ఒక 100 మంది మేము 100 అట్లా కార్లు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటామన్నా. నేనే తన పాపం తెలియకొస్తారు. నైట్ అయితే మరీ దారుణం అన్న. ఒక్కొక్కరు కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, మొత్తం అంగడంగడ అవుతుందన్న. ఊర్లో పరిస్థితి అంటే ఇక్కడ పెద్ద వెహికల్స్ పోతున్నాయి, ఎవరు పట్టించుకునేటోడు లేడు. గన్ని నీళ్ళలాగా ఉంది, సముద్రం లాగా అయిపోయింది. ఒక్కరోజు వర్షంకే కింద పడింది. రోజు ఆఫీస్ పోవడము వచ్చడం చాలా కష్టమవుతుంది. ఏమి గవర్నమెంట్ ఉంది, ఏమో రోడ్లు చేస్తుందో అర్థమవుతుంది. ఇంత ఘోరం ఉంటుంది ఎక్కడ. అధిక లోడుతో లారీలు క్వారీలు వెళ్తున్నాయి కదా, అదే క్వారీతోటే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. మరి మీరు ట్యాక్సులు చెల్లిస్తారు ప్రభుత్వానికి, మరి ఎందుకు ముద్దు నిద్ర పెడతారు? ఏ ముద్దు నిద్ర పెడతారు? ఎంతమందిని అడుగుతారు? ఎన్ని ఆర్జీలు పెట్టినా కానీ ఏం కాదు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ తప్ప. ప్రభుత్వానికి అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒక వాహనదారులుగా దయచేసి ఒక్కసారి ఎవరండి ఒక మురమన్న పోయించితే కొద్దిగా ముందుకన్నా పోతాయి కదా బండ్లు. 1-2 గంటల నుండి మేము ఇక్కడ వెయిట్ చేస్తాను. 10 दिन से कोई भी गिरायक नहीं आ रहा है. एक 2 शॉप हमारा, एक वो प्रकाश जी का है. 10 दिन से हम बहुत प्रॉब्लम में है. इतना गहरा खड्डा हो गया यहाँ पे, जैसे किसी की जान भी जा सकती है. इतना गहरा खड्डा है ये. और रोज डेली पर डे इधर है ना 100 गाड़ी फंस रहा है. कभी वो क्रेन से निकाल रहा है, कभी धक्का मार के निकाल रहा है. ऐसे समझ लो अगर प्रशासन ध्यान नहीं देगा तो कोई हादसा हो सकता है, बड़ा हादसा हो सकता है इसमें. इसलिए मेरी प्रशासन से यही दरख्वास्त है कि जल्दी से जल्दी इसके खिलाफ कार्रवाई करें. ఏమో ఏ నాయకుడు ఎమ్మెల్యే కూడా ఏం పని చెప్తున్నాడు. కలెక్టర్ వేస్తే, ఎమ్మెల్యే వేస్తే జనాన్ని చంపుతుర్రే సార్. నువ్వు ఇక్కడ కాలు చూసాం,
ఆయన ఇరికపోయింది ఓడు వచ్చిన తీసుకోలేదు అది ఇప్పుడు ఇక్కడ ఇటు పడ్డాడు చాలా కష్టం ఉంది ఇప్పుడు ఫ్యామిలీ పోతామంటే కష్టం ఇటు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం వేస్ట్ ఏ ప్రభుత్వం ఇట్లనే వేస్తే ఇట్లనే ఏ నాయకులు పట్టించుకోవట్లేరు అసలు. ఈ బాబుపేట ఏరియా ఈ వాటర్ ఏంది, పొక్కలు ఏంది, కార్లు అన్నిటికీ ఇబ్బంది ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, అధికారులకు? అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టించుకున్న నాదులు లేడు. ఈయనగా లక్షల మంది పోతారా, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేరు. మరి ఇంత పెద్ద ప్రధాన రహదారి మరి ఎన్ని రోజులు జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇక అది నాయకులకే తెలియాలి, ఇక ప్రభుత్వానికి. మరి రోడ్డు గుంతలలో పడినప్పుడైతే రోడ్లు విషయాలలో అయితే ఆదమర్చి వచ్చిన క్షణాల్లో తెలియకుండా గుంతల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి గాయాల పాలైనట్టయితే స్థానికులు చెప్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి మరి ఇలాంటి ఒక గుంతలమయమైన ఈ రోడ్లను వెంటనే బాగు చేయించి ఒక వాహనదారులను ఆదుకోవాలి, రోడ్లను మెరుగంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.